హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ డిజైనర్ బొటిక్. ఈరోజు మీకు పైపింగ్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇలా క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి, మనకి ఎంత కావాలో అంత. ఇది వచ్చేసి హ్యాండ్ పీస్ అన్నమాట. ఈ హ్యాండ్కి మనం ఇప్పుడు పైపింగ్ ఎలా యాడ్ చేస్తామనేది చూద్దాం. మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైపింగ్ రావాలన్నమాట. అప్పుడైతేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ అలా లైన్ మీదే స్టిచ్చింగ్ రావాలన్నమాట. కింద హ్యాండ్కి కింద ఇలా అన్నమాట. చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. మనకి పైపింగ్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. అప్పుడైతేనే మనకి కస్టమరు ఫినిషింగ్ నచ్చి మన దగ్గరికి చాలా బ్లౌజెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పైపింగ్ పైనుంచి స్టిచ్ చేశాం కదా, ఇది రైట్ సైడ్ అండి. ఇది నేను చూపించేది రైట్ సైడ్. అదే రైట్ సైడ్ మీద పైపింగ్ స్టిచ్ చేసాము. ఆ పైపింగ్ మీదనే మనం ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నాం. అది కూడా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తాడో. అలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ వెళ్ళడం. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుని ఇప్పుడు మనకి ఇంకా పర్ఫెక్ట్గా నీటింగ్ ఫినిషింగ్ రావాలి అంటే మనం ఇలా పెట్టుకుని ఆ పైపింగ్కి ఎడ్జెస్ మీద ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం చూసామంటే ఎంత నీట్గా అంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత నీట్ పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. చూసారా, ఈవెన్ ఎక్కడ మనకి క్రాస్ కానీ అలా కానీ ఏమి ఉండదు. సేమ్ లైన్ మీద, ఒకే లైన్ మీద వస్తుంది ఇలా పైపింగ్. నెక్స్ట్ మనం మొత్తం ఇప్పుడు ఐరన్ చేసుకున్నాం కదా, ఇది నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకొని చుట్టూ లైనింగ్ క్లాత్ మొత్తం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో మొత్తం మనం కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఫినిషింగ్ చూసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలి హ్యాండ్కి అని. మనం నెక్స్ట్ వీడియోలో నెక్కి ఎలా వేయాలో చూద్దాం. వీలైతే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.